జనసేన పార్టీ సరిగ్గా ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకుని 11వ ఏటలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల మార్చి 14న పిఠాపురంలో కనీవిని ఎరుగని రేంజ్లో గ్రాండ్గా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగబోతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జనసేన పార్టీ పీఏసీసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రతి జిల్లాకెళ్లి కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని ఆవిర్భావ దినోత్సవాలకి హాజరు కావాలని పిలుపునిస్తున్నారు. ఇది వరకు జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేరు, ఈసారి జరగబోతున్న వేడుకలు వేరు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ కేవలం పార్టీ అధ్యక్షుడు మాత్రమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో నిర్వహిస్తున్నారు. తనని 70,000 కోట్లకు పైగా మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతగా పిఠాపురంలో ఈ వేడుక జరపబోతున్నారు. ఈ సభకు దాదాపు 6 లక్షల మంది జనాలు హాజరవుతున్నారని టాక్. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది. అయితే వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 14వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్టార్ట్ కాబోతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఒక భారీ విజయం తర్వాత జరుపుకుంటున్న పండగ కావడంతో ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతుందా అనే సందేహం వస్తోంది. అయితే నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వంటి వారితో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్ వంటి వారు కూడా పాల్గొనబోతున్నారని టాక్. ఒకవేళ అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఈ వేడుకల్లో పాల్గొంటే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులుండవు. ఎందుకంటే చాలా కాలం నుండి మీడియాలో మెగా అల్లు కుటుంబం నుండి వివాదాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా ఒక్కటే అని చాటి చెప్పేందుకే అల్లు ఫ్యామిలీ ఈ ఈవెంట్కి హాజరు కాబోతున్నట్టుగా సమాచారం. అంతేకాదు అల్లు అర్జున్కి అత్యంత ఆప్తుడైన బన్నీవాసు మార్చి 14న జరగబోయే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోషల్ మీడియా మేనేజర్గా కూడా ఉంటున్నారు. రీసెంట్ గా ఆయన పాలకొల్లుకి సంబంధించి అనేక మందిని జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో చేర్పించారు.